జరుగుతున్నా సరే కీలకంగా కుక్క మాత్రమే కనుగొన్న నేపథ్యంలోనే ఆ కుక్కకి మరి సరైన వైద్యం అందించి దాన్ని బతికించడంలో వైద్య అధికారుల నిర్లక్ష్యమే పట్టొచ్చినట్టు కనబడుతుంది. దానికి GPS అమర్చడంలో కూడా అక్కడ వైద్య అధికారి నిర్లక్ష్యం, దానికి అమర్చినటువంటి ప్రొటెక్షన్ చేయకుండా కుక్కని GPS అమర్చే క్రమంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది కూడా వార్తలు అయితే వినబడుతున్నాయి. ఎందుకంటే తన నోట్లో ఒక ఇనప చెవును పెట్టారు. ఈ GPS అంటే కరవకుండా నోరు తెరిచి కరవకుండా కూడా ఆ GPS ఓస పెట్టిన నేపథ్యంలో కుక్క చాలా టెన్షన్ గురైంది. తన పీకని బలంగా నొక్కడంతోనే ఆ GPS అమర్చడంలోనే ఆ వైద్యులు సరైన దాని ప్రొటెక్షన్ చేయకుండా నోటికి దాని ఒక వైద్యులు అమర్చేటువంటి ఒక పరికరం ఉంటుంది, దాన్ని అయితే అమర్చాలి. అది కూడా అమర్చకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక ఓసను పెట్టి అది కట్టేయడంతోనే కుక్క మరింత టెన్షన్ గురైంది. తనకి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటికే ఆ పాపతో తిరిగి వచ్చినటువంటి కుక్క అక్కడ చూడరాని దృశ్యం చూసింది, అక్కడ చేయరాని ఇబ్బందులు పడొచ్చినటువంటి కుక్కని ఈ విధంగా మరొక పరికరం అమర్చే క్రమంలో కూడా దాన్ని టెన్షన్ పెట్టి దాన్ని అయితే ఈ విధంగా చనిపోయినడానికి ప్రధాన కారణం కూడా కొన్ని నిర్లక్ష్యం కూడా కనపడుతుంది. వైద్యులు సరైన సూచనలు చూసి చేయలేదని కూడా చెప్పుకొస్తున్నారు. కుక్కను రక్షించలో పూర్తిగా విఫలమయ్యారు, దానికి వైద్యం అందించలో పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా చెప్పుకోవచ్చు. విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రిపోర్ట్లో ఏం రాబోతుంది, ఆ రిపోర్టు ఎందులో ఎటువంటి ఉంటుంది, నిజంగా విష ప్రయోగం జరిగి ఉంటుందా, ఒకవేళ ఎవరైనా ఆ చుట్టుపక్కల ఉన్న వారే కుక్కను గమనిస్తూ కుక్క తిరిగి వచ్చిన తర్వాత కుక్క జాడ మనకు చెబుతుంది, కుక్క మన యొక్క ఆచూకీ చెప్పేస్తుందనే భయంతోనే వచ్చిన తర్వాత మరేమన్నా విష ప్రయోగం జరిగిందా, ఆ మంచినీళ్ళు తాగేటప్పుడు ఏదన్నా ఆ నీళ్ళలో ఏదన్నా పెట్టేస్తుంటారా, ఈ యొక్క కిడ్నాప్ పాపని అపహరించిన వారు ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న వారే తెలిసిన వారే ఇటువంటి పని చేస్తుంటారా, వచ్చినటువంటి కుక్క మరి నిజంగా మన యొక్క ఆచూకీ చెప్పేస్తుందమ్మో అని భయంతోనే కుక్కని బతకనీయకుండా చేశారా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో కూడా రేకెత్తుతున్నాయి. మరి అలాంటప్పుడు ఆ కుక్కని సంరక్షించాలి, ఆ కుక్కకి సరైన రక్షణ ఇవ్వాలి, ఆ కుక్కకి ఎవరైనా ఆచూకీ లభిస్తుందా, కుక్క యొక్క జాడ నిజంగా చెప్పేస్తుందా అని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా, జనంతోనే ఆ యొక్క ప్రాంతంలోనే తిరుగుతూ అందరిలోనూ కలిసిపోతూ ఎప్పటికప్పుడు సమాచారం అక్కడ లీక్ అవుతున్న నేపథ్యంలోనే వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉన్న పరిస్థితి కూడా లేకపోలేదు. అటువంటి సందర్భాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి. మరి ఒక ఆధారాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఆ కుక్కకి విష ప్రయోగం జరిగిందా ఎన్ని కోణాల్లో కూడా ఆలోచిస్తున్నారు. కానీ మరో పక్కన నేటికి 10 రోజులు పూర్తవుతుంది. నేటికి 10 రోజుల నేపథ్యంలో 10 రోజులు పూర్తయితే పర్లేదు, కానీ ఈ రోజు నిండు అమావాస్య, అలాగే శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతోనే అమావాస్య నాడు ఈ రోజు ఏం జరగబోతుంది, ఈ రోజు రాత్రికి ఏదైనా జరగబోతుందా, శ్మశానాలు మొత్తం అన్ని కూడా జల్లెడ పడితే బాగుంటుందని కూడా ప్రతి ఒక్కరిలో కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతాల్లో మొత్తం అన్ని జల్లెడ పడుతున్నారు. 36 గంటల్లో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ రాబోతుంది. మరి ఆ రిపోర్ట్ లో ఎటువంటి విషయాలు రాబోతున్నాయని కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఓపక్క కనపడుతుంటేనే మొత్తం ఇప్పుడు మరొక్కసారి NDRF, SDRF బృందాలు పామాయిల తోటలు, ఆ కొండలు కోనలు మొత్తం అన్ని కూడా తిరుగుతున్నాయి. ఈ యొక్క డ్రోన్ కెమెరాల ద్వారా, అంటే థర్మల్ డ్రోన్ ద్వారా ఫారెస్ట్ అధికారులు ఆ కొండను జల్లెడ పెట్టారు. కొండలో ఎటువంటి జంతువులు ఉన్నాయి, ఎటువంటి జీవరాశులు, అడవి జంతువులు ఇప్పుడు అయితే సంచరిస్తున్నాయనే కోణంలో ఆ థర్మల్ డ్రోన్లో క్లియర్గా కనబడుతున్నాయి. ఏ జంతువు ఒక పాము కదలిస్తే ఆ కదలికలు క్లియర్గా థర్మల్ డ్రోన్లో కూడా దొరుకుతున్నాయి. అటువంటివన్నీ కూడా ఇప్పుడైతే ఇంకా అది అన్ని కోణాల్లో పక్కన ఆ కోణం పరిశీలిస్తున్నారు. మరొక 10 మందిని పోలీసులు అదుపులో తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఆ యొక్క అన్ని కోణాల్లో ఏదో కోణంలో క్లూ రాబోతుంది అనేది కూడా ఇంకా దీని విచారణ వేగవంతంలోనే ఉన్నారు. కానీ ఎటువంటి క్లూ కూడా రాని పరిస్థితి ప్రస్తుతం ఉంది. మొత్తం అందరూ కూడా కుటుంబ సభ్యుల్లో కావచ్చు, యావత్ తెలుగు రాష్ట్రాల్లో నేడు అమావాస్య కావడంతోనే ఈ అమావాస్య నాడు ఏదైనా పాప ఆచూకీ లభిస్తుంది, ఎవరైనా శ్మశానాలు ఆ యొక్క ప్రాంతాల్లో క్షుద్ర పూజలు చేసే వాళ్ళని కూడా మొత్తం విచారిస్తే బాగుందనే కోణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కళ్యాణ్. రైట్ ప్రకాష్, ఇటు తల్లి తండ్రి భవానీ గణేష్ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతానికి? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఒకటే చెప్పుకొస్తున్నారు, ఉన్న ఆ కుక్క వచ్చింది, కుక్కతో పాటు కుక్క పాప ఆచూకీ లభిస్తుంది అనేది నేను చూశాను. మొదటి నుంచి కూడా అనుకున్నాను, భావించాను. కానీ ఆ కుక్కకి ఏదో చేశారు, ఏదో జరిగింది అనేది కూడా మొదటి నుంచి చెప్పుకొస్తున్నాను. ఆ కుక్క ఒంటిపై గాయాలు ఉన్నాయి, ఆ కుక్కకి బలహీనత అయిపోయింది, ఆ కుక్క వచ్చిన వెంటనే నన్నుపై దాడి చేసి కరిచింది, అంటే ఏదో సంథింగ్ ఏదో జరిగింది అనేది కూడా చెప్తున్నారు. అంటే ఆ కుక్క రిపోర్టు పైన ఆధారపడి ఉంది. ఆ రాత్రి అంతా కూడా కుక్క చనిపోతున్నటువంటి
ఆ పరిస్థితుల్లో కూడా అధికారులకు ఫోన్ చేసాం, ఈ విధంగా కుక్క బిహేవ్ చేస్తుంది అని చెప్పిన నేపథ్యంలో దాన్ని ఎక్కడికి వెళ్ళిపోకుండా రాత్రి సమయంలో బంధించాలని కూడా చెప్పారని కూడా చెప్పుకొచ్చారు. మరి ఉదయం లేచేసరికి 10:30 ఉదయం అంతా మళ్ళీ బాగానే ఉంది, ఉదయం అటువంటిది 2:30 ప్రాంతానికి చనిపోయిందని కూడా తల్లి చెప్తుంది. ఆ కుక్కే ఆధారం, ఆ కుక్కే సంబంధించిన ఎవిడెన్స్ పాప యొక్క ఆచూకీ లభిస్తుందని ఎంతో 1000 కళ్ళతో ఎదురు చూశాను. కానీ ఎటువంటి ఆ కుక్క కూడా చనిపోవడంతో ఆ పాపపై ఆశలు ఒక్క రోజుకి సన్నగిల్లుతున్నాయి అనే భావన నాలో కలిగి కొద్ది ఆ విషయాన్ని ఊహించుకునే కొద్ది కూడా చాలా బాధగా ఉంటుందని కూడా చెప్పుకొస్తుంది. తన ఆ చిన్నారి మాటలు విని చిన్నారి యొక్క అడుగు జాడలు చూసి ఇప్పటికే 10 రోజులు పూర్తయిపోతుందని కూడా తల్లి కంటతడి పెట్టుకుంటుంది. తండ్రి కూడా ఆ రోజు నేను పాపని వదలకుండా ఉంటే బాగుండు అనేది కూడా తన మెదడులో తొలిచేస్తున్న ప్రశ్న అంటూ కూడా తను కూడా ఏడుస్తూ కంటతడి పెట్టుకుంటున్నాడు తండ్రి. ఎందుకు ఆ రోజు వదలకుండా తనతో పాటు తీసుకెళ్ళిపోయినా పర్లేదు, లేదంటే నేను అక్కడ ఉండిపోయినా సరిపోను, ఆ రోజు ఆ ఒక్క నిమిషం కూడా ఆలోచించి పాపను తీసుకుంటే ఇంత పరిస్థితులు వచ్చేవి కాదు అంటూ కూడా తన అదే పదే తను తలుచుకుని తన తండ్రి బాధపడుతున్నారు. తండ్రిని కూడా పోలీసులు అనుమానం ఇస్తున్నారు. కానీ అరగంట వ్యవధిలో తండ్రి ఏమి చేస్తారనేది ప్రతి ఒక్కరు కూర్చున్న ఆ అరగంట వ్యవధిలో తన పిల్లను విడిచిపెట్టుకుని వెళ్ళాడు. అతను ఆ విడిచిపెట్టిన వ్యక్తి మళ్ళీ ఏ విధంగా అతనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అటువంటి కామెంట్స్ తల్లిదండ్రులపై చేయడం సరైనది కాదు, మీరు ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితులు తెలుస్తాయంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాపై తప్పుడు ప్రచారం చేస్తూ మమ్మల్ని అనుమానిస్తూ అనేక విధాలుగా అనేక మంది అనేక విధాలుగా టీవీల్లో చెప్తున్నారు. అది సరైనది కాదు, ఇక్కడికి వస్తే మా బాధ ఏంటనే తెలుస్తుంది. నేను బాధపడిపోయి అంత విధంగా కూడా కొన్నాళ్ళ నుంచి కూడా బాధపడుతున్న చిన్న పాప ఒకరు ఉన్నారు. నాకు సరైన ఆహారం కూడా తీసుకోవడం లేదు, మేము ఏ శరీరానికి తింటున్నామా లేదా అనేది కూడా మాకు దానిపై ధ్యాస లేదు అంటూ కూడా తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. సరిగ్గా ఆ రోజు ఏం జరిగింది, తండ్రి అయితే మాత్రం ఇదే కోణంలో బాధపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మరి చూడాలి, మరి ఈ రోజు అమావాస్య కావడంతో కుటుంబ సభ్యుల్లో కూడా ఒకటే టెన్షన్, ఎవరైనా దుర్మార్గులు ఈ విధంగా క్షుద్ర పూజలుగా పాపని ఏమన్నా ఊహించుకుంటేనే చాలా బాధగా ఉందంటూ ఆ విధంగా చేయొద్దు, కానీ దయచేసి పాపని ఎవరైనా తీసుకెళ్లిన వారు మాకు అప్పగించాలి, ఎవరెక్కడే చోట ప్రాంతంలో వదిలేయండి, మేము తీసుకొచ్చుకుంటాం, మీపై ఎటువంటి కేసులు పెట్టం, జ్ఞానేశ్వరిని వదలండి అంటూ కూడా తల్లి ఆర్టీవీ ద్వారా కూడా వేడుకుంటుంది. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించి పాప ఆచూకీ కోసం జిల్లా ఎస్పీతో అధికార యంత్రాంగంతో మాట్లాడి అధికారులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఇవన్నీ కూడా రప్పించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా హోంమంత్రి అనిత కూడా నేరుగా ఆయనతో మాట్లాడింది. అనితో మాట్లాడిన నేపథ్యంలోనూ మొత్తం ఈ యొక్క ప్రాంతాన్ని కూడా జల్లెడ పెడుతున్నారు. ఏది ఏమైనా పాప ఆచూకీ నేడు లభిస్తుందా అని కూడా కోటి ఆశలతో యావత్ తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది ప్రజలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈరోజు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అమావాస్య నాడు నిజంగా క్షుద్ర ప్రజలుంటే పాపని ఏదన్నా చేస్తారా దుర్మార్గులు అంటూ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠ ప్రతి చోట కూడా కనపడుతుంది. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్.